ధైర్యంగా ఎంతమంది చూస్తున్నారని ఇబ్బంది లేకుండా ఎన్నో పాపాలు చేసేస్తూ ఉంటాం మనం. అన్ని పాపాలు చేసేసి భగవంతుడికి ఏమీ తెలియనట్టు మనం ఊహించుకుని అదే భగవంతుడికి నమస్కారం పెట్టి ఆ పాపంలో ఒక పావలా ఆయన హుండీలో వేసేసి ఆయనకు నమస్కరించి, స్వామి నా అంత పుణ్యాత్ముడు ఇంకెవడు ప్రపంచంలో లేడు, నువ్వు నన్నే కాపాడాలని మొక్కుతుంటాడే. ఈ మనిషి దేవాంతకుడు కాదండి, దేవాంతకుడు ఈ మనిషి. భగవంతుని కూడా మింగేసే రకం ఈ మనిషి. పాపాలు చేయడం పట్ల మనకి ఏ భయం లేదండి. పిల్లి ఎదురొస్తే భయం, అమ్మో వెళ్ళకూడదేమో, కుక్క ఎదురొస్తే భయం, వెళ్ళకూడదేమో. ఇవన్నీ మనం పాపం చేసేటప్పుడు ఆలోచించావా? పరీక్షలకు చదువుకోవటానికి, మంచి పని చేయడానికి, దానం చేయడానికి మాత్రం 100 షరతులు అడ్డొచ్చేస్తాయి. అదే చెడ్డ పని చేయడానికి ఏ షరతులు లేవు, చెప్పకుండా వెళ్ళిపోయి మార్కెట్లో చేసేసేదే చెడ్డ పని, మోసం చేసేసేదే. పాప భయం లేదండి మనిషికి, దురదృష్టవశాత్తు. కానీ ఉండవలసిన ఏకైక భయం ఏమిటయ్యా అంటే పాప భయం. ఏ మనిషి అయితే పాపానికి భయపడతాడో ఆ మనిషి ఎవ్వరికీ భయపడక్కర్లేదు ప్రపంచం.